అన్నప్ప మూవీ అంటే చూస్తుంటే బానే ఉంది అనుకున్నా. ఎందుకంటే మాక్సిమం అయితే ఆ సినిమా చూడడానికి అయితే ప్రభాస్ కోసం వెళ్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ లుక్ గానీ ఆ స్టైల్ గానీ, ఎందుకంటే కొన్ని చూస్తుంటే సినిమా కూడా బాగుంటది. చాలా మంది కూడా చూడటానికి వెళ్తారేమో నేను కూడా అనుకున్నా. ఎన్ని గొడవలైనా ఎన్ని చేసుకున్నా అన్నదమ్ములు ఒకటే అనుకున్నా నేను కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్ కూడా మనతోనే రావచ్చేమో అనుకున్నాను. అంటే బయట టాక్ అనిపిస్తుంది నాకు. అయితే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా అయితే రావచ్చు. మోహన్ బాబు సార్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారేమని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. బట్ ఈ సినిమా వచ్చేసి అంటే చాలా తారకన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అక్షయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, అదే విధంగా మోహన్ బాబు గారు, కాజల్ అగర్వాల్. సో ఈ పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా, సినిమా ఏ రేంజ్ లో హిట్ కావచ్చు? మాక్సిమం అయితే పక్కా బ్లాక్ బస్టర్ కొట్టిద్దాం అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఆ కాజల్ గానీ చాలా మంది కాజల్ పెద్ద స్టార్ హీరోయిన్లు ఉన్నారు. మాక్సిమం ప్రభాస్ కోసం ఆ సినిమా చూస్తారు పక్కా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ ని ముందు పెడితే చూడరేమో అని చెప్పేసి చివరిలో లాస్ట్ ఒక 20 నిమిషాలు ప్రభాస్ కోసం పెట్టారు. ఆ సినిమా మొత్తం ప్రభాస్ కోసం చూస్తారని చెప్పేసి కలెక్షన్ కూడా అమౌంట్ కూడా అంతానే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్టోరీ పరంగా ఏం లేకపోయినప్పటికీ కూడా ప్రభాస్ గారి కోసం చూసే అవకాశం ఎక్కువ ఉందంట. పక్కా డాన్స్ పక్క అయితే ప్రభాస్ కోసం వెళ్తారు. ఎందుకంటే ఆ లుక్ గానీ ఆ శివుడు వేషం గానీ మాక్సిమం అయితే ప్రభాస్ కోసం వెళ్తారన్న. ఆల్రెడీ మనం భక్త కన్నప్ప సినిమా చూసాము. ఇంత కూడా చేంజ్ ఉండదు స్టోరీ కానీ అందరికి తెలుసు. మరి ఏ పాయింట్ మీద కన్నప్ప సినిమా చూడాలంటారు? ప్రభాస్ కోసం అయితే పక్క వెళ్తారన్న. పాయింట్ అంటే ఇప్పుడు సినిమా శివుడు గురించి అయితే ఉంది కాబట్టి స్టోరీ కాబట్టి పక్కా చూస్తారని చెప్పేసి. భక్త కన్నప్పలో చూసాం రాజ్ గారు చేశారు సేమ్ స్టోరీ. ఎక్కడ కూడా ఎలాంటి చేంజెస్ ఉండవు. మరి ఎందుకు ఈ కన్నప్ప చూడాలి? కన్నప్ప ఎందుకు చూడాలంటే అటు శివుడు గురించి ఉంది. ప్రభాస్ యాక్టింగ్ చేస్తున్నాడు. పర్ఫార్మెన్స్ అంటే ఆ దాంట్లో సీన్స్ ఏమున్నాయి అంటే కొత్తగా వస్తున్నాడు బయట ఫ్యామిలియా మూవీ చూస్తున్నాడు విష్ణు అని చెప్పేసి కన్నప్ప మూవీ చాలా మంది దాని గురించే చూస్తారని చెప్పేసి నేను అనుకున్నా. పక్కా అయితే ప్రభాస్ కోసం చూస్తారన్న, బరాబర్ చెప్తున్నా. నేను మన ట్రైల్ చూసాను. ట్రైల్ ఫస్ట్ అయితే నేను అనుకున్నానంటే కన్నప్ప ఫస్ట్ గ్లిమ్స్ లేదు కదా, అప్పుడు అనుకున్నానంటే ఏటి ఎలా ఉంది మన ప్రభాస్ మూవీ ఆదిపురుష అనుకున్నా ఫస్ట్. కానీ మనం ట్రైల్ చూస్తే బాగుంది. ఎందుకంటే అందులో కొంత కష్టం కనపడుతుంది. ఆ ట్రైల్ మీద కష్టం కనపడుతుంది. మరి మూవీ ఎలా అని చెప్పలేము, ట్రైల్ అయితే కష్టం కనపడుతుంది. అందులో మోహన్ లాల్ గేటి, ప్రభాస్ అన్నేటి, మన అందరూ కూడా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పార్వతిగా, అక్షయ్ కుమార్ శివుడుగా, మన ప్రభాస్ ఏమొచ్చి శివభక్తుడుగా, అండ్ మన మంచు విష్ణు ఒక శివుణ్ణి వేధించేవాడు, అంటే ఇష్టం లేని నాస్తికుడు, అంటే ఇష్టం లేనివాడు, దేవుని పూజించలేని వాడుగా. అందులో విష్ణు కొడుకు కూడా చేశాడు. కొడుకు యాక్టింగ్ కూడా బాగుంది. ట్రైలర్ అయితే బాగా కనపడుతుంది. ట్రైలర్ కూడా మరి సినిమా మన ఎక్స్ప్రెస్ కాదు తెలియదు కానీ ట్రైలర్ అయితే మంచి బాగుంది. ఒక విషయం, అసలు ఈ సినిమా మీరు విష్ణు గారి సినిమా అనుకుంటున్నారా, ప్రభాస్ గారి సినిమా అనుకుంటున్నారా? అన్న 99% చెప్పాలంటే ప్రభాస్ గురించి వెళ్తారన్న. సినిమాకి అయితే విష్ణు తప్పు అని చెప్పలేము. ఎందుకంటే విష్ణుకి రేటింగ్ తక్కువ ఉంది అన్న, హిట్ రేటింగ్ తక్కువ ఉంది. ప్రభాస్ లేని కోసం ప్రభాస్ హిట్ రేటింగ్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ మోహన్ లాల్ కూడా హిట్ రేటింగ్ మన తెలుగులో బాగా పరిచయం. ప్రభాస్ మోహన్ లాల్ గారు రేట్ అని మంచి ఫాలో ఉన్నారు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి. సో ఏం చేస్తారంటే చాలా మంది ప్రభాస్ కోసం వెళ్తారు. ప్రభాస్ 5 నిమిషాల కోసం చూడడానికి వెళ్తారు ఫస్ట్. ఇప్పుడు ఎలాగంటే మన ఎవడు మూవీ ఉంది, అల్లు అర్జున్ రామ్ చరణ్, అందులో చాలా మంది అర్జున్ ఫ్యాన్స్ అల్లు కోసం వెళ్తుంటారు, రామ్ చరణ్ వెళ్ళారు. సో అలాగేంటే సినిమా ఏమొచ్చి హిట్ ఫ్లాప్ అని తెలియదుగా మనకి. అంటే స్టోరీలో బలం లేదని ఇంతమంది ఆర్టిస్టులను తీసుకున్నారు అనుకోవచ్చా? అలా అనుకోలేమన్నా. స్టోరీ బలం అనేది మన స్క్రీన్ ప్లే ఉంటుంది తప్ప బాంధలో కాదు. ఇప్పుడు చిన్న స్టోరీనే పెద్ద స్టోరీ చేసుకోవచ్చు మనం చేయాలంటే దాన్ని. ఇప్పుడు ఒక రాయి సిరితే ఎక్కడో తెగిలి ఎవరికో తెలియదా, ఆ స్టోరీ మనం రాసుకోలేం. స్టోరీ కట్ట రాసుకోవచ్చు స్క్రీన్ ప్లే తీసుకుంటే. స్టోరీ కూడా చూసుకోకూడదు, మనం అది చేసే ఉండాలి అంతే. ఇంకా అది కానీ సినిమా అవి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం అంతా ప్యాడింగ్ అంతా కూడా ఆర్టిస్ట్ అందరూ కూడా పెద్ద నాయకులు ఉన్నారు. పీపుల్ అందరూ కూడా ఓన్లీ ప్రభాస్ కోసం మాత్రమే సినిమాకి వెళ్తామంట. అదే అర్థం కదా, ప్రభాస్ కోసం పక్క వెళ్తారు. మెయిన్ ప్రభాస్ కోసం వెళ్తారంటే ఇప్పుడు ప్రభాస్ రేటింగ్ ఫుల్ హైలో ఉంది మొత్తం బాలీవుడ్ ప్యాన్ ఇండియా. సో మంచి విషయం ఏంటంటే వరుసగా ఫ్లాపులు తప్ప ఇట్లేవు ఏమి కూడా. రేటింగ్ ప్రభాస్ వెళ్తారు, అది సినిమా తిట్టేకి అవకాశం లేనా. మరి ఆల్రెడీ మనం భక్త కన్నప్ప చూస్తున్నాం కదా, రెబల్ స్టార్ మరి మళ్ళీ సినిమా ఎందుకు చూడాలి? కానీ అప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఇప్పుడు కలర్ అన్న. అంటే అప్పుడు ఏంటంటే ఫైట్స్ అప్పుడున్న కలర్ కి ఇప్పుడు కలర్ డిఫరెంట్, ఆర్టిస్ట్ డిఫరెంట్, యాక్టింగ్ డిఫరెంట్. అండ్ అప్పుడున్న ఫైట్స్ మాస్టర్ కానీ వీళ్ళంతా డిఫరెంట్ కదా. ఇప్పుడు ఏంటంటే రెబల్ స్టార్ చేసినట్టు ఒక అడవిలోనో శివుడికి చేస్తారు, శివుడికి ఏమొచ్చి చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటి మొత్తం ఒక మంచు కొండలోని ఎడారిలో టైప్ చేసుకొని అంతా కూడా లేదు, దాని సంబంధం లేదు అంటున్నా కదా. ప్లేస్ అది అడవి, ఇది కొండ మొత్తం అంతా ఇక్కడ పర్వతాలు చేశాడు. గ్రాఫిక్స్ మెయిన్. ఇప్పుడు ఆదిపురుష్ మనం ఎలా ఫుల్ మంచి బాగుంటది గ్రాఫిక్స్ అనుకున్నాం, కాకపోతే ఏంది ఫ్లాప్ అయింది. కానీ ఇది ఫ్లాప్ అని చెప్పలేము, హిట్ అని చెప్పలేము అన్న, చెప్పలేదు ఇంకా అది ఆడియన్స్ వల్ల చెప్పలేము. కానీ ట్రైలర్ అయితే బాగుంది అన్నమాట.